దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అనగా అక్టోబర్ 11వ తేదీ 2020 ఆదివారం. ఈరోజు జీవం గల దేవుని వాక్యం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మనలో చాలామంది దేవుని పిల్లలం అని చెప్పుకుంటారు, కానీ వారి జీవన విధానంలో దానిని చూపించరు. ఇతరుల స్థితిని చూసి అసూయ చెందటం, కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుని పిల్లలుగా జీవిస్తున్న వారు చేయలేరు. మరి వీరంతా లోక సంబంధులుగాను శరీర సంబంధులుగాను ఉంటారు, కానీ ఆత్మలో ఎదుగుతూ ఆత్మ సంబంధులుగా ఉండలేరు కదా. నీవు నేను కూడా ఇలానే ఉంటున్నామా? దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆత్మీయంగా ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము ద్వారా మనలను పరీక్షించుకుందాం. దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధులుగా జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ దినమంతా ఉపతక్కర పని పాటల్లో ఉపతక్కర రాకపోతల్లో దేవుడు తోడయండి, కృపాక్షేమము అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ 8367204191. ప్రభు పరిచర్యలో మీ సహోదరి కరుణ రాజకుమారి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.